ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక 50 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు. ఆయన కూడా డెవిల్స్ వరల్డ్ నెగెటివ్ ఎనర్జీ గురించి ఆసక్తిగా అన్వేషించిన మనిషి. అది 1985 సంవత్సరం. ఆయన 20 ఏళ్ల ఏజ్ ఉన్న టైంలో జరిగిన ఇన్సిడెంట్. ఒక చిన్న కొండ గ్రామంలో ఒంటరిగా గుడిసెలో ఉండే ఒక మహిళ గురించి విన్నాడు. గ్రామం మొత్తం ఆ ఊర్లో ఉండే ఒక మహిళ గురించి అందరూ ఇలా చెప్పేవారు. ఆ మహిళ 1980లో చనిపోయిందని, శ్మశానంలో పూడ్చారని, కానీ ఏడాది తర్వాత ఆమె శ్మశానం నుండి తిరిగొచ్చి అదే గుడిసెలో మళ్ళీ జీవిస్తున్నట్టు అక్కడ ఉండేవాళ్ళు చెప్పే మాటలివి. ఇవి కాకుండా ఆమె ఎవరిని భయపెట్టడం లాంటిది ఏమీ లేదు. కేవలం ముందు ఎలా ఉండేదో అలాగే ఉంటుందని చెప్పేవారు. కానీ ఇదివరకులా బయటకు రాదు. ఎక్కడికి కూడా వెళ్ళదు. ఓన్లీ ఆమె జామకాయ పండ్లు తెచ్చుకోవడం కోసం మాత్రమే వస్తుంది. ఆ చెట్టు పండ్లే ఆమెకు ఆహారం. అదే ఆమె జీవితం అని చెప్పారు. ఆ వ్యక్తికి మొదట క్యూరియాసిటీ అక్కడే వచ్చింది. ఆమె నిజంగా తిరిగి బ్రతికిందా? సో అప్పుడే ఫిక్స్ అయ్యాడు. ఆమె బ్యాక్ స్టోరీ ఎలా అయినా తెలుసుకోవాలి అని. ఇవి కాకుండా కొంతమందయితే చెట్టు దగ్గర వెండి కడియం దొరికింది. దాని మీద 2 పేర్లున్నాయని కూడా, అంతేకాకుండా ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఇద్దరి మహిళలుగా తిరుగుతుందని కూడా చెప్పారు. ఆ మాటలు విన్నాక ఆయన మరింత లోతుగా తెలుసుకోవాలని తపన పెరిగింది. అప్పుడు తన కుటుంబానికి 3 రోజులు బయట ఉంటానని చెప్పి రాత్రి 10 గంటలకు ఆ గుడిసె ఆ గుడిసెకి వెళ్ళే దారిలో నడిచాడు. నైట్ 10:15కి రోడంతా చాలా భయంకరంగా మారింది. 10:25కి కుక్కలు మొరగడం మొదలుపెట్టాయి. 10:30కి చీకటి మరింత తిగ్గా అయ్యింది. అప్పుడు ఆమె బయటకు వచ్చింది. జామ పండు తీసుకొని మళ్ళీ తిరిగి గుడిసె వైపు వెళ్ళి లోపలికి వెళ్ళింది. గుడిసె దగ్గరికి వెళ్లి కిటికీ వెనక నుంచి చూశాడు. అప్పుడు ఆమె జామ పండుని నీళ్ళలో మరిగిస్తుంది. సో, ఆ ఆవిరి గదిని ముసురుతోంది. ఆమె ఆ పండ్లను నెమ్మదిగా తినడం మొదలుపెట్టింది. ఆయన కెమెరాలో ఫోటో తీసుకున్నాడు. కానీ ఆ శబ్దం మాత్రం కొండల్ని తాకినంత గట్టిగా వినిపించింది. ఆ ఫోటో తీసుకొని ఇంటికి వస్తుండగా అక్కడ ఆమె నడిచిన పాదముద్రలు గమనించాడు. అవి ఒకరివి కాదు. ఇద్దరి పాదముద్రలు కనిపించాయి. చూసి చూసి షాకయ్యాడు. తర్వాత ఇంటికి వచ్చాడు. ఫోటో చూశాడు. ఆమె స్పష్టంగా కనిపించింది. కానీ వెనుక ఇంకో 2 షాడోస్ కనిపించాయి. చనిపోయిన మహిళను కెమెరా ఎలా పట్టుకుంది? ఈ ప్రశ్న ఆయనను పిచ్చివాడిలా మార్చింది. కానీ ఆ తర్వాత అసలు నిజం తెలిసింది. 3 నెలల తర్వాత డెత్ యానివర్సరీ రోజు వచ్చింది. మిడ్‌నైట్ 12 అయింది. ఆమె ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె బ్యాగ్‌తో బయటకు వచ్చింది. శ్మశానం వైపు నడుచుకుంటూ వెళ్లి ఆమెకు ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ ఆగి మోకాళ్ళతో కూర్చొని అక్క అక్క అంటూ ఏడుస్తుంది. ఆ దృశ్యం చూసి ఈ వ్యక్తి గుండె గడ్డకట్టినట్టయింది. మరుసటి రోజు ఈ వ్యక్తి ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ నేటివ్ ప్లేసెస్‌కి వెళ్లి ఎంక్వైరీ చేయగా తెలిసిందేమిటంటే, వాళ్ళు ట్విన్ సిస్టర్స్ అనే నిజం తెలిసింది. అందులో ఒకరికి పిచ్చి కూడా ఉంది. మెంటల్లీ డిజార్డర్ వల్ల ఇలా ప్రవర్తిస్తుందని ఇలా ప్రవర్తిస్తుందని తెలిసింది. అంటే ఆమె చనిపోయిన మహిళ కాదు. ఆమె చుట్టూ ఉన్న చీకటి రూమర్స్ ఆమెను ఇలా చూపించాయి. ఆ తర్వాత ఆయన గ్రామ ప్రజలందరికీ విషయం వివరించాడు. ఆమెకు సహాయం అవసరం అని చెప్పాడు. జనాలు కలిసి ఆ గుడిసె దగ్గరికి వెళ్లి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఆమెకు ఆహారం, ఫ్రూట్స్, మెడికల్ కేర్ ఇవ్వడం మొదలైంది. ఆ ఒక్క రోజు కథ దిశను మార్చింది. కానీ ఈ వ్యక్తి మనసులో మాత్రం ఎప్పటికీ ఉన్న క్వెషన్ ఏంటంటే, ఈ ఫోటోలో ఉన్న సెకండ్ షాడో, ఆ అర్ధరాత్రి దృశ్యం, ఇద్దరి పాదముద్రలు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలాయి.